హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనము తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ రివిజన్ టెస్ట్ని కండక్ట్ చేస్తూ భాష వివిధ భావనలు అన్న అంశం నుంచి ఇంతకుముందు ఒక 50 బిట్లను మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 51వ బిట్ నుంచి మరో 50 బిట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. మొత్తంగా 100 బిట్లు తీసి మీ ముందుకు తీసుకువచ్చాను. అందులో మొదటి 50 బిట్లు ఇంతకు ముందు వీడియోలో మీకు నేను ఇచ్చాను. తర్వాతి 50 బిట్లను ఈ వీడియోలో మనం చూద్దాం. భాష వివిధ భావనలు ఈ అంశం నుంచి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన వారికి ఇది ఒక ప్రాక్టీస్లా ఉంటుంది, రివిజన్లా ఉంటుంది. మొదటిసారి చూస్తున్న వారికి ఇది ఒక ప్రిపరేషన్లా ఉంటుంది. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను. సరే, ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు మనం 50 బిట్స్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 51వ బిట్ నుంచి చూద్దాం. బిట్ నంబర్ 51. ముందుగా నిర్ణయించిన గమ్యాలు వీటిని చేరటానికి మరియు అభ్యసన ఫలితాలు సాధించటానికి గల మార్గాలని ఏమంటారు? ముందుగా నిర్ణయించిన గమ్యాలు చేరటానికి మరియు అభ్యసన ఫలితాలు సాధించటానికి గల మార్గాలని ఏమంటారు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు పద్ధతులు అంటారు. ఆప్షన్ 3 పద్ధతులు అని చెప్పి పేర్కొంటారు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 52వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 52. వీరి దృష్టిలో భాష అనగా భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం. భాష అంటే భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం. ఎవరి దృష్టిలో భాష అనగా భావ ప్రకటనకు ఉద్దేశింపబడినటువంటి సాధనం? గుర్తించండి జవాబు. జవాబు ఆప్షన్ 2 సామాన్య మానవుల విషయంలో భాష అనగా భావ ప్రకటనకు ఉద్దేశింపబడిన సాధనం. 53వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 53వ బిట్టు పూపు భాషావాదంని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మనం దేనికి గుర్తిస్తాం? పూపు భాషావాదుల్ని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇక్కడ చిన్న అక్షర దోషం ఉంది, కరెక్షన్ చేసుకోండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1 కొండికల్ సరైనటువంటి జవాబు. కొండికల్. 54వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 54. స్కిన్నర్ వంటి మనస్తత్వ శాస్త్రజ్ఞులు బలపరిచిన వాదం క్రింది వాటిలో ఏది? స్కిన్నర్ వంటి మనస్తత్వ శాస్త్రజ్ఞులు బలపరిచిన వాదం క్రింది వాటిలో ఏది? ఇదే ప్రశ్న మన డిఎస్సిలో ఎదురైతే కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 సంపాదనవాదము
ఈ సంపాదనవాదంనే అనుభవవాదం అని చెప్పి కూడా పేర్కొంటారు. సంపాదనవాదం లేదా అనుభవవాదం స్కిన్నర్ వంటి మనస్తత్వ శాస్త్రజ్ఞులు బలపరిచిన భాషావాదం సంపాదనవాదం లేదా అనుభవవాదం. 55వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హేతువాదం ఆధారంగా నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతవాదం క్రింది వాటిలో ఏది? హేతువాదం ఆధారంగా నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక భాషా సిద్ధాంతవాదం క్రింది వాటిలో ఏది? జవాబు మీకు తెలిస్తే గుర్తించండి, కామెంట్ బాక్స్లో జవాబు డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 1 స్వతసిద్ధవాదం సరైనటువంటి జవాబు. స్వతసిద్ధవాదం. దయచేసి వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన వీడియోస్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్గా ఉండి లైక్స్ ఇస్తూ ఉంటే తొందరగా కంటెంట్ అనేది మీ ముందుకు ఇలాగే తీసుకువస్తూ ఉంటాను. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు అన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? బిట్టు 56వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 56వ బిట్టు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు అన్నీ వ్యావహారిక భాషలో ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 1965వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 1965వ సంవత్సరం. 57వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 57. విశ్వవిద్యాలయాలు కూడా శాస్త్ర గ్రంథాలను వ్యవహారిక భాషలోనే రాయాలి అని తీర్మానించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? ప్రశ్న మరోసారి. విశ్వవిద్యాలయాలు కూడా శాస్త్ర గ్రంథాలను వ్యావహారిక భాషలోనే రాయాలి అని తీర్మానించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 1968వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 58వ బిట్టు. ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలిక భాషే అన్నవారు క్రింది వారిలో ఎవరు? ప్రతి వ్యక్తి మాట్లాడే భాష మాండలిక భాషే అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 మాక్స్ ముల్లర్ సరైనటువంటి జవాబు. మాక్స్ ముల్లర్. 58 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 59వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 59. శిష్ట వ్యావహారిక భాషనే ఆధునిక ప్రామాణిక భాషగా పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చిన వారు ఎవరు? శిష్ట వ్యవహారిక భాషనే ఆధునిక ప్రామాణిక భాషగా పేరు పెట్టి వ్యాప్తిలోకి తీసుకువచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 బద్రిరాజు కృష్ణమూర్తి గారు సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 60. 60వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగు వాచకంని కూడా ఆధునిక ప్రామాణిక భాషలో ఈ సంవత్సరం నుంచి రాయిస్తున్నారు. బిట్టు మరోసారి. తెలుగు వాచకాన్ని కూడా ఆధునిక ప్రామాణిక భాషలో ఈ సంవత్సరం నుంచి రాయిస్తున్నారు. సరైన జవాబును గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 1986వ సంవత్సరం నుంచి తెలుగు వాచకంని కూడా ఆధునిక ప్రామాణిక భాషలో
1986వ సంవత్సరం నుంచి రాయిస్తున్నారు. 61వ బిట్టు భాష యొక్క సామాజిక ప్రయోజనం ఏమిటి? భాష యొక్క సామాజిక ప్రయోజనం. భాష యొక్క సామాజిక ప్రయోజనం ఏమిటి? జవాబు ఆప్షన్ 2 మానవ సంబంధాలని అభివృద్ధి చేయడం, బలపరచడం. భాష యొక్క సామాజిక ప్రయోజనం మానవ సంబంధాలని బలపరచడం. 62వ బిట్టు 62వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బద్రిరాజు కృష్ణమూర్తి గారి ప్రకారం కృష్ణ గోదావరి మధ్య గల ప్రాంతంని ఏమని వ్యవహరిస్తారు? బద్రిరాజు కృష్ణమూర్తి గారి ప్రకారం కృష్ణ గోదావరి మధ్య గల ప్రాంతంని ఏమని వ్యవహరిస్తారు? జవాబు ఆప్షన్ 2 మిశ్రమ ప్రదేశం సరైనటువంటి జవాబు. మిశ్రమ ప్రదేశం సరైనటువంటి జవాబు. 63వ బిట్ని చూస్తున్నాం. తెలుగు అకాడమీని స్థాపించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? తెలుగు అకాడమీని స్థాపించిన సంవత్సరం క్రింది వాటిలో. తెలుగు అకాడమీని ఎప్పుడు స్థాపించారు? జవాబు 1968వ సంవత్సరంలో స్థాపించారు. 63 బిట్లు పూర్తి చేసుకున్నాం. 64వ బిట్టు మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని పేర్కొన్నవారు ఎవరు? మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని పేర్కొన్నవారు ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 2 హాకెట్ సరైనటువంటి జవాబు. హాకెట్. భాషను నేర్చుకోవటంలో సార్వజనీన సూత్రం క్రింది వాటిలో ఏది? భాషా విషయంలో సార్వజనీన సూత్రం క్రింది వాటిలో ఏది? ప్రతి శిశువు ఏ వయసులో భాషను నేర్చుకుంటుంది? జవాబు చెప్పేస్తున్నాను. ప్రతి శిశువు 3 సంవత్సరాల వయసులో భాషను నేర్చుకుంటుంది అన్నది భాషకు సంబంధించిన సార్వజనీన సూత్రం. ప్రతి శిశువు 3 సంవత్సరాల వయసులో భాషను నేర్చుకుంటుంది అన్నది సార్వజనీన సూత్రం. భాష సార్వజనీన సూత్రం. 66వ బిట్టు పూల్ టట్ వాదన అని శాస్త్రవేత్తల చేత తిరస్కరింపబడిన భాషావాదము క్రింది వాటిలో ఏది? పూల్ టట్ వాదము అని భాషా శాస్త్రవేత్తల చేత తిరస్కరింపబడిన భాషావాదము క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 సాంకేతికవాదము సరైనటువంటి జవాబు. 67వ బిట్టు బ్లూమ్ఫీల్డ్ మరియు అతని అనుచరులు ఏ భాషావాదముకు చెందుతారు? బ్లూమ్ఫీల్డ్ మరియు అతని అనుచరులు ఏ భాషావాదముకు చెందుతారు? జవాబు ఆప్షన్ 2 అనుభవవాదము లేదా సంపాదనవాదం సరైనటువంటి జవాబు. 68వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 68వ బిట్టు ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది? ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్
రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది? జవాబు ఆప్షన్ 3, 345వ ఆర్టికల్ సరైనటువంటి జవాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికార భాషా సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 4, 1974వ సంవత్సరంలో. 69వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. 69 బిట్లేనే బిట్ నెంబర్ 70, బిట్ నెంబర్ 70. తెలుగు అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు ఎవరు? తెలుగు అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు ఎవరు? జవాబు ఆప్షన్ 2, వావిలాల గోపాలకృష్ణయ్య సరైనటువంటి జవాబు. 71వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. బిట్ నంబర్ 71. ఎవరి సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించారు? ఎవరి సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించారు? జవాబు చెప్పేస్తున్నాను, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆప్షన్ 4, గ్విన్ సంఘం సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. 72వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 72వ బిట్టు, భాషోపాధ్యాయుడు తరగతి గదిలో ఏ విధంగా ఉండవలెను? భాషా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏ విధంగా ఉండవలెను? జవాబు ఆప్షన్ 4, సమయస్ఫూర్తితో ఉండాలి. 73వ బిట్టు, మనం సంస్కృతంని మర్చిపోతే భారతదేశాన్ని మర్చినట్లే అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? మనం సంస్కృతంని మర్చిపోతే మన భారతదేశాన్ని మనం మరచినట్లే అన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4, జవహర్లాల్ నెహ్రూ సరైనటువంటి జవాబు. 74వ బిట్టు, లీలావాచకం అనే బాల సాహిత్యం గ్రంథ రచయిత ఎవరు? లీలావాచకం అనబడే బాల సాహిత్య గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 3, చింతా దీక్షితులు సరైనటువంటి జవాబు. చింతా దీక్షితులు. 75వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 75వ బిట్టు, తెలుగు భాషా పండితుడికి ఇది తప్పనిసరి కాదు. ఈ పరిజ్ఞానం తప్పనిసరి కాదు. తెలుగు భాషా పండితుడికి ఇది తప్పనిసరి కాదు. ఏది తప్పనిసరి కాదు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 1, సంగీత శాస్త్రం, సంగీత పరిజ్ఞానం సరైనటువంటి జవాబు. తెలుగు భాషా పండితుడికి విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. ఆధునిక బోధనా పద్ధతులతో పరిచయం అనేది ఉండాలి. అందుకే తెలుగు మెథడాలజీని ప్రవేశపెట్టారు. శిశువుల మానసిక శాస్త్రంతో పరిచయం ఉండాలి. అందుకే ఎడ్యుకేషన్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ప్రవేశపెట్టారు. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మనం చదువుతున్నాం, అలాగే మెథడాలజీ చదువుతున్నాం, అలాగే కంటెంట్, తెలుగు కంటెంట్ కూడా మనం చదువుతున్నాం. ఈ 3 చదువుతున్నాం కాబట్టి 3 కూడా అవసరమే. మనం ఏం చదవట్లేదు, మన డిఎస్సి కోసం సంగీత పరిజ్ఞానం మనం చదవట్లేదు కదా. కాబట్టి తెలుగు భాషా పండితుడికి సంగీత పరిజ్ఞానం ఉంటే మంచిదే, కానీ ఇది అవసరం లేదు. అంటే తప్పనిసరి అనేది కాదు, తప్పనిసరి కాదు కాబట్టి ఇది మనకి లేదు.
అవునా? సో మిగిలినవన్నీ కూడా మనం ఇప్పుడు డిఎస్సికి వెళ్ళే ముందు టెట్ డిఎస్సి కోసం మిగిలినవన్నీ చదువుతున్నాం. విషయ పరిజ్ఞానం అంటే తెలుగు కంటెంట్ చదువుతున్నాం, తెలుగు మెథడాలజీ చదువుతున్నాం, అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ చదువుతున్నాం. ఈ 3 చదువుతున్నామంటే తెలుగు భాషా పండితుడికి 3 అవసరం కాబట్టి ఈ 3 సిలబస్లు ఫ్రేమ్ చేశారు. ఇది అంత తప్పనిసరి కాదు కాబట్టి సంగీత పరిజ్ఞానం విడిచిపెట్టారు. 76వ బిట్ని ఇప్పుడు మనం చూస్తే కనుక పరభాష ద్వారా బోధన అంటే సోపానములు లేని సౌధం వంటిది అని చెప్పిన వారు ఎవరు? మీకు తెలుసు, ఇదంతా టైం వేస్ట్ చేయొద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్ సరైనటువంటి జవాబు. 77వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, వాటిని అర్థవంతం చేసేదే క్రింది వాటిలో ఏది? జవాబు గుర్తించండి. 77వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, వాటిని అర్థవంతం చేసేదే నాదత, నిర్మాణ క్రమం, పూర్వరంగం, శ్వాసక్రియ. వీటిలో సరైన ఆప్షన్ని మీకు తెలిస్తే గుర్తించి కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 నిర్మాణ క్రమం సరైనటువంటి జవాబు. అంటే వాక్కు రూపంలో వచ్చేటటువంటి ధ్వనులన్నీ కూడా భాషా ధ్వనులు కావు, వాటిని అర్థవంతం చేసేదే నిర్మాణ క్రమం. 78వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 78వ బిట్టు మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాలలోని వైవిధ్యంని వెల్లడించేది క్రింది వాటిలో ఏది? మానవుల మధ్య భాషను నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాలలోని వైవిధ్యంని వెల్లడించేవారు క్రింది వారు ఎవరు? జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 సామాజిక శాస్త్రవేత్త సరైనటువంటి జవాబు. 79వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 79వ బిట్టు వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైనటువంటి శబ్ద సంకేత సముదాయమే భాష అని పేర్కొన్నవారు ఎవరు? వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాక్రూపమైన శబ్ద సంకేత సముదాయమే భాష అన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 స్ట్రక్ట్వర్డ్ సరైనటువంటి జవాబు. స్ట్రక్ట్వర్డ్ లేదా స్ట్రక్ట్వర్డ్ అనేవాడు ఈ నిర్వచనం ఇచ్చాడు. 80వ బిట్టు బిట్ నెంబర్ 80. 80వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. మరి ఈ నిర్వచనంలో ప్రకృతి అనగా జవాబు ఆప్షన్ 1 ప్రాతిపదిక సరైనటువంటి జవాబు. ప్రాతిపదిక. 81వ బిట్టు భయం, కోపం, సంతోషం. భయము, కోపము, సంతోషము మొదలైన భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అని చెప్పే వాదం క్రింది వాటిలో ఏది? భయం, కోపం, సంతోషం మొదలైన భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అని చెప్పే భాషావాదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 పూపు వాదము సరైనటువంటి జవాబు.
82వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 82. భాష మానవునికి ఒక సహజాతం అని చెప్పే వాదం క్రింది వాటిలో ఏది? భాష మానవునికి ఒక సహజాతం అని చెప్పే వాదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 స్వతసిద్ధవాదం సరైనటువంటి జవాబు. భాష మానవునికి ఒక సహజాతం అని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. చూడండి 83వ బిట్టు. భాషా శాస్త్రవేత్తల ప్రకారం తెలుగు భాష అనేది భాషా శాస్త్రవేత్తల ప్రకారం తెలుగు భాష అనేది త్రిస్వర భాష, సప్తస్వర భాష, పంచస్వర భాష ఏది కాదు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 పంచస్వర భాష. పంచస్వర భాష అంటే ఈ పంచస్వరంలో ఆ పంచస్వరంలేవి ఈ ఊ అంటే ఆ ఈ ఊ, ఆ ఈ ఊ, ఏ ఓ ఇవి పంచస్వరములు. మళ్ళీ చెప్తూ చూడండి. ఆ ఈ ఊ ఏ ఓ ఇవి ఈ 5 స్వరములు పంచస్వరములు. కాబట్టి భాషా శాస్త్రవేత్తల ప్రకారం తెలుగు భాష అనేది పంచస్వర భాష. ఆ పంచస్వరం లేవో చెప్పాను. ఆ ఈ ఊ ఏ ఓ. 84వ బిట్ ఇప్పుడు మనం చూస్తే ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగం మాత్రమే తాలువ వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవటం వల్ల పుట్టే అక్షరాలు. ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగం మాత్రమే తాలువ వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవటం వల్ల పుట్టే అక్షరాలు. జవాబు వీటిని అగ్రమార్చులు అని చెప్పి అంటారు. ఇటువంటి అక్షరాలని అగ్రమార్చులు అని చెప్పి అంటారు. 85వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆధునిక భాషలో ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించి శిల్పంని తెలిపే శాస్త్రం. ఆధునిక భాషలో ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించే శిల్పంని తెలిపే శాస్త్రం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 పరివర్తన వ్యాకరణం. ఆధునిక భాషలో ఒక తీరులో ఉన్నటువంటి నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించే శిల్పంని తెలిపే శాస్త్రంని పరివర్తన వ్యాకరణ శాస్త్రం అని చెప్పి అంటారు. 86వ బిట్టు 1906వ సంవత్సరంలో ఏర్పడిన జాతీయ విద్యా సంస్థలోని ప్రముఖుల్లో వీరొకరు. అంటే 1906వ సంవత్సరంలో జాతీయ విద్యా సంస్థ ఏర్పడింది. ఇందులో ఉన్నవారు ఎవరు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్ సరైనటువంటి జవాబు. 87వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 87. అల్పసంఖ్యాక వర్గాల వారికి భాష విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వారి భాషని పరిరక్షించుకునేందుకు వారికి ఈ భాషా విషయక స్వేచ్ఛను ఆ హక్కుని ప్రసాదిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ క్రింది వాటిలో ఏది?
జవాబు ఆప్షన్ 3 350వ ఆర్టికల్ సరైనటువంటి జవాబు. 88వ బిట్టు బహుభాషత్వంకు గల కారణం ఏమిటి? బహుభాషత్వంకు గల కారణం ఏమిటి? జవాబు ఆప్షన్ 4 సాంస్కృతిక సంపర్కం. సాంస్కృతిక సంపర్కం వల్ల బహుభాషత్వం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 4 సరైన జవాబు. 88వ బిట్టు బిట్ నెంబర్ 89వ బిట్టు సరళ గ్రాంథికాన్ని ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? సరళ గ్రాంథికాన్ని ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 2 పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. పానుగంటి లక్ష్మీ నరసింహం గారు సరళ గ్రాంథికాన్ని ప్రవేశపెట్టారు. 90వ బిట్టు బిట్ నెంబర్ 90 మాట్లాడే భాషతో పొంతన లేకపోవటం ఈ భాష లక్షణం. మాట్లాడే భాషతో పొంతన లేకపోవటం అనేది ఈ భాష లక్షణం. జవాబు ఆప్షన్ 4 గ్రాంధిక భాష యొక్క లక్షణం. 91వ బిట్టు బిట్ నెంబర్ 91 శ్రీకృష్ణ రాయబారం పాఠం చెబుతూ ఉపాధ్యాయుడు ఆ అంశానికి ముందు కథను లేదా నేపథ్యంని విద్యార్థులకు వివరించడం. ఇక్కడ సముచిత వైఖరి అనొచ్చా, సాహిత్య జ్ఞానం అనొచ్చా, భాషా జ్ఞానం అనొచ్చా, విషయ జ్ఞానం అనొచ్చా? శ్రీకృష్ణ రాయబారం అన్న పాఠంని చెబుతూ ఉపాధ్యాయుడు ఆ అంశానికి ముందు కథని కానీ, ఆ అంశానికి సంబంధించి ముందు కథను కానీ లేదా నేపథ్యంని కానీ విద్యార్థులకు వివరిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఏమని పేర్కోవచ్చు? జవాబు ఆప్షన్ 4 విషయ జ్ఞానం అని మనం పేర్కోవచ్చు. ఇకపోతే 92వ బిట్టు విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించునవి. విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించునవి. విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించునవి. క్రింది వాటిలో ఏవి? జవాబు ఉద్దేశాలు సరైనటువంటి జవాబు. 93వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 93 విద్యార్థులు సవర్ణదీర్ఘ సంధి, అత్వసంధి మధ్య గల పోలికలు గ్రహించినట్లయితే ఇక్కడ ఏ లక్ష్యం నెరవేరింది? సవర్ణ దీర్ఘ సంధి, అత్వసంధి మధ్య గల పోలికలు గ్రహించినట్లయితే ఇక్కడ ఏ లక్ష్యం నెరవేరింది? జవాబు ఆప్షన్ 2 అవగాహన అన్న లక్ష్యం నెరవేరింది. 94వ బిట్ని చూస్తున్నాం. ఒక కవి పట్ల కానీ, ఒక అంశం పట్ల కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏమంటారు? ఒక కవి పట్ల కానీ, ఒక అంశం పట్ల కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏమంటారు? జవాబు చెప్పేస్తున్నాను. వైఖరి అని చెప్పి అంటారు. వైఖరి. జవాబు వైఖరి. 95వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యాభ్యాసానికి సాక్ష్యాలుగా వేటిని మనం పేర్కోవచ్చు?
విద్యాభ్యాసానికి సాక్ష్యాలుగా మనం స్పష్టీకరణలని పేర్కోవచ్చు. స్పష్టీకరణలు 96వ బిట్టు విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు క్రింది వాటిలో ఏవి? విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 1 విద్యా ఆదర్శాలు. విద్య యొక్క ఆదర్శాలు సరైనటువంటి జవాబు. 97వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రవర్తనా భాగం, పాఠ్య భాగం ఈ రెండు ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. ప్రవర్తన భాగం, పాఠ్య భాగం ఈ రెండు ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. జవాబు ఆప్షన్ 1 విద్యా లక్ష్యంలో ఉంటాయి. 98వ బిట్టు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అని సూచించిన వారు ఎవరు? పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అని సూచించిన వారు ఎవరు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 కొఠారి కమిటీ సరైనటువంటి జవాబు. 99వ బిట్టు మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలని 1913లో ప్రారంభమైన ఉద్యమం క్రింది వాటిలో ఏది? మాతృభాష అనేది బోధించే మాధ్యమంగా ఉండాలి అని చెప్పి 1913వ సంవత్సరంలో ప్రారంభమైన ఉద్యమం క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 బాపట్ల ఆంధ్ర మహాసభ సరైనటువంటి జవాబు. ఇక చివరి బిట్టు, ఈ వీడియోకి చివరి బిట్టు. బోధనా లక్ష్యాలను మొట్టమొదట వర్గీకరించిన విద్యావేత్త ఎవరు? బోధనా లక్ష్యాలను మొట్టమొదట వర్గీకరించిన విద్యావేత్త ఎవరు? జవాబు ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్ సరైనటువంటి జవాబు. ఇక్కడతో సక్సెస్ఫుల్గా మనం మరో 50 బిట్లు పూర్తి చేసుకోవడం ద్వారా ఓవరాల్గా మనం భాష వివిధ భావనల నుంచి ఒక 100 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదివరకే ఈ భాష వివిధ భావనలు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చదివిన వరకు ఇది ఒక రివిజన్ టెస్ట్ లాగా, ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇది వరకు చదివిన వారికి ఇది ప్రిపరేషన్లో ఉంటుంది. ఓవరాల్గా టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాను. ఈ వీడియోల రూపంలో ఇస్తున్నటువంటి కంటెంట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఎప్పటికప్పుడు ఒక 10 డేస్కి ఒకసారి అయినా కూడా మీరు చెక్ చేసుకుంటూ వింటూ ఉంటే మీకు సరిపోతుంది. మళ్ళీ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలను అడగొద్దు. పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలనుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది వాట్సాప్ గ్రూప్లో తీసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఏంటంటే మీకు వీడియో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిరోజు కూడా కంటెంట్ అనేది అక్కడ సాఫ్ట్ కాపీలు అనేవి నేను ఇచ్చేస్తున్నాను ఫాలోవర్స్కి. కాబట్టి ఈ విధంగా మన కంటెంట్ మెథడాలజీ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకునేవారు లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోండి. లేదు ఇక్కడ మా దగ్గర మెటీరియల్ ఉంది, ఈ వీడియోని మేము చూస్తూ వీడియోలు ఫాలో అవుతూ మేము అడ్జస్ట్ అవుతాం అనుకుంటే నో ప్రాబ్లం, వీడియోలు చూస్తూ అడ్జస్ట్ అవ్వండి, సరేనా? ఇకపోతే ఎలాగైనా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి వీడియోలు మీరు కనీసం ఎప్పటికప్పుడు మీరు ఫాలో అయిన వీడియోలు కనీసం 10 డేస్కి ఒకసారైనా కూడా, అంటే ఒక 2 సార్లు 3 సార్లు మీరు కనుక ఒక వీడియో ప్లే చేసినట్లయితే జాగ్రత్తగా మీరు విన్నట్లయితే కంటెంట్ మీకు గుర్తుండిపోతుంది. సో కాబట్టి మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలాగా మీరు మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుని వీటిని ప్రిపేర్ అవుతూ ఉండండి.
సరే, ఈ వీడియోలో 50 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇక తర్వాత మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.